ఉద్యమ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్రం పక్షాన జిల్లాలో ఉన్నటువంటి యూటీఎఫ్ మిత్రులు అదేవిధంగా టీపీటీఎఫ్ మిత్రుల అందరికీ ఉద్యమాందనాలు తెలియజేస్తూ మరి ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా 4 దశల పోరాటాన్ని విజయవంతం చేయడానికి మరి ఈరోజు మనము అందరం ఇక్కడ సమావేశమైనము. రేపటి జరిగేటువంటి కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలి. అట్లాగే 12, 13న మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో 19న, రాష్ట్ర స్థాయిలో 29న ఉద్యమ కార్యక్రమాలు మరి రాష్ట్ర కమిటీ నిర్వహించడం జరిగింది. దాంతోపాటు 29న కూడా ప్రభుత్వం దిగరాకపోతే మరి అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ ముట్టడి కూడా నిర్ణయం జరిగింది. నిన్ననే మనకు స్టీరింగ్ కమిటీ రాష్ట్రంలో జరిగింది. దీనికి అనేక మాల్రు అంటే జేఏసీ ఉన్నటువంటి 3 జేఏసీలో చర్చలు జరిగినప్పటికీ వారు 3 నెలల నుంచి మరి 3 దఫాల్లో చర్చలు కూడా అందరం కలిసి చేద్దామనేటువంటి ఒక కోణంలో ప్రయత్నం చేసినప్పటికీ వారు ముందుకు రాని పక్షంలో మనము యూఎస్పీసీ పక్షాన ఈరోజు పిలుపునిస్తున్నాము. కాబట్టి వారు కూడా మరి ఈ పిలుపుని అందుకొని ముందు వచ్చే అవకాశాలనే గతంలో కూడా మనం చూసినాము. గత సంవత్సరం సెప్టెంబర్లో మనం ఆగస్టులో ఉద్యమాన్ని చేస్తే వారు వెంటనే సెప్టెంబర్ 1కి ఒక ఉద్యమాన్ని వారు ప్రకటించారు. ఈరోజు కూడా అదే పరిస్థితి ఉంది. మనము 29కి ఎప్పుడో ప్రకటించినాం, ఆల్రెడీ వారం రోజుల క్రితం చెప్పినాము. ఈరోజు మనం ఎట్లయినా ఉద్యమాన్ని ప్రకటిస్తున్నామని చెప్పి వారు సెప్టెంబర్ 1న ఈరోజు వారు కూడా ఉద్యమ కార్యక్రమాన్ని చేపడతామనేటువంటిది ఒక జేఏసీ ప్రకటించింది. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి జేఏసీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాము. అందరం కలిసి ఉమ్మడిగా ముందు చేసేటువంటి కార్యక్రమాలకైనా మీరు రావాల్సిందిగా కోరుతూ ఈ 4 దశల పోరాటాన్ని జిల్లా స్థాయిలో మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో, అట్లాగే జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో కూడా పూర్తి స్థాయిలో ఉద్యమ కార్యక్రమాన్ని మరి చేపట్టి మనకున్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో పీఆర్సీ, టీఏ, సిపిఎస్ రద్దు, ఏరియల్స్ అన్నీ కూడా సాధించే వరకు మనం పోరాటం చేద్దామనేటువంటి తెలియజేస్తూ మరొకసారి మరి జిల్లా శాఖ అంటే జిల్లాలో ఉన్నటువంటి యూఎస్పీసీ మిత్రులందరికీ కూడా ఉద్యమం తెలియజేస్తూ ముగిస్తున్నాం.